కొద్దిగా తక్కువ తెలిసి ఉంటుంది. అంటే మా చిన్నపిల్లలప్పుడు మా జనరేషన్కి ఎక్కువ తెలిసి ఉంటుంది. సో నాటకం నుంచి 1950s, 40s, 60s, 70sలో చాలామంది గొప్ప నటులు ఒక సినిమా రంగాన్ని ఏలేరు. ఎస్వీఆర్ గారు కానీ, జగ్గయ్య గారు కానీ, ఎన్టీ రామారావు గారి, నాగేశ్వర చాలామంది నటులు. అంత గొప్ప ప్లాట్ఫామ్ అది ఆ నాటక రంగం. సో ఒక రకంగా చెప్పాలంటే నాటకం అనేది అమ్మ లాంటిది, సినిమా అనేది ఆ అమ్మ నుంచి జన్మ తీసుకున్నటువంటి ఒక బిడ్డ లాంటిది. సో ఆ ప్లాట్ఫామ్ చూసి ఎంతోమంది గొప్ప నటులు ఇందాక నేను చెప్పినట్టు ఈ సినిమా రంగాన్ని వెళ్ళారు. అండ్ రఘుబాబు అనే గారు వీళ్ళు కూడా ఇంకొక కనెక్షన్ ఏంటంటే ఇప్పుడు చాలామందికి ఈ సోషల్ మీడియా ఈ హడావుడిలో ఈ రంగస్థలం ఈ నాటకాలు ఇంకా ఎగ్జిస్ట్ అవుతున్నాయా అనే ఒక అనుమానం రావచ్చు. స్టిల్ అవి ఎగ్జిస్ట్ అవుతున్నాయి. దానికి ప్రత్యేక ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే నేను రఘుబాబు అనే చాలా రంగస్థల నాటక పోటీలకి మేము విశిష్ట అతిథులుగా వెళ్ళి చాలామంది టీమ్స్ని మేము బ్లెస్ చేసి వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ చేసి, ఇంకా చెప్పాలంటే ఆ నాటకంలో ఎగ్జిస్ట్ అవుతున్న ఇంకా కళాకారులు ఇప్పుడు సినిమా రంగంలోకి రావడానికి కూడా చాలామంది వస్తున్నారు. నా సినిమాల్లో కూడా చాలామంది నేను వేషాలు వేయడం కూడా జరిగింది. సో స్టిల్ నాటక రంగం ఎగ్జిస్ట్ అవుతుంది కొన్ని జిల్లాల్లో. సో వాళ్ళందరినీ కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ సో అలాంటి ఒక నాటక రంగాన్ని బ్యాక్డ్రాప్గా ఎంచుకుని ఈ సినిమాని తీసి చాలా కష్టాలు పడినట్టున్నారు. ఇది టైం లైన్ చెప్తే నేను షాక్ అయ్యాను. 4-5 years నుంచి ఎస్ ఖచ్చితంగా మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం రావాలి. అండ్ ప్రొడ్యూసర్ సురేష్ పాటిల్ గారికి అండ్ డైరెక్టర్ అర్జున్ సాయికి మళ్ళీ నా స్పెషల్ విషెస్ చెప్తాను. అలాగే దిలీప్. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇస్ యువర్ ఫస్ట్ ఫిలిం. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ రెజీనా. సో చాలా మంచి రోల్స్ చేస్తున్నాం. అండ్ ఇది కూడా నీకు ఒక మంచి సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్. అండ్ బ్రదర్, నీ మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. సో హోప్ నీకు కూడా మంచి సక్సెస్ వస్తుంది. అలాగే పృథ్వీ గారికి అండ్ రచరవి అండ్ మా కవి గారు చాలా అద్భుతంగా పాడారు పద్యం. మీలో చాలా టాలెంట్స్ ఉన్నాయి. మీరు డ్యాన్స్ చేస్తారు, పద్యాలు పడతారు, పాటలు రాస్తారు.